Morning all. Today I am going to discuss about cardiovascular system and heart sounds అన్నమాట. నార్మల్ హార్ట్ సౌండ్స్ వచ్చేసి నార్మల్ హార్ట్ సౌండ్స్ వచ్చేసి S1 అండ్ S2 అన్నమాట. S1 అంటే ఇది ఫస్ట్ హార్ట్ సౌండ్ అనమాట. ఇది లబ్ అనే సౌండ్ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఎప్పుడు ఈ సౌండ్ వస్తుందంటే ఏవి వాల్వ్స్ అనేటివి క్లోజ్ అయినప్పుడు మనకి లబ్ అనే సౌండ్ అని వస్తుంది. ఏవి వాల్వ్స్ అంటే ట్రైకాస్పిడ్ వాల్వ్ అండ్ మైట్రల్ వాల్వ్. తర్వాత S2 హార్ట్ సౌండ్ అనేది ఏ సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుందంటే డబ్ అనే సౌండ్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇది ఎప్పుడు అంటే మనకి సెమిల్యునర్ వాల్వ్స్ అనేటివి క్లోజ్ అయినప్పుడు ఇది డబ్ అనే సౌండ్ను ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ సెమిల్యునర్ వాల్వ్స్ అంటే అయోటిక్ వాల్వ్ అండ్ పల్మోనిక్ వాల్వ్ అన్నమాట. తర్వాత S1 అండ్ S2 హార్ట్ సౌండ్స్ యొక్క గ్యాప్ ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే ఇండికేట్ ఫర్ టైమ్ ఫర్ సిస్టోల్ అనమాట. ఇది టైమ్ ఫర్ సిస్టోల్. తర్వాత S2 అండ్ S1 గ్యాప్ అనేది ఏమి ఇండికేట్ చేస్తుంది అంటే టైమ్ ఫర్ డయాస్టోల్ అనమాట. తర్వాత ఇది నార్మల్ హార్ట్ సౌండ్స్. అబ్నార్మల్ హార్ట్ సౌండ్స్ ఏంటి అంటే S3 అండ్ S4 అనమాట. S3 హార్ట్ సౌండ్ అనేది ఎప్పుడు మనకు వస్తుందంటే దీన్ని S3 హార్ట్ సౌండ్ని థర్డ్ హార్ట్ సౌండ్ లేదంటే ఎర్లీ వెంట్రికులర్ ఫిల్లింగ్ అని అంటారు. ఎర్లీ వెంట్రికులర్ ఫిల్లింగ్ లేదంటే వెంట్రికులర్ గ్యాలప్ అని కూడా అంటారు. దీనివల్ల హార్ట్ ఫెయిల్యూర్ కూడా వస్తుంది. అంటే మైట్రల్ వాల్వ్ ఓపెన్ అయిన వెంటనే వెంట్రికల్స్ అనేటివి ఫిల్ అయిపోతాయి అన్నమాట. దీన్ని అందుకని ఎర్లీ వెంట్రికులర్ ఫిల్లింగ్ అని అంటారు. S4 హార్ట్ సౌండ్ అనేది ఒక ఉంటుంది. దీన్ని ఏట్రియల్ గ్యాలప్ అని అంటారు. తర్వాత దీన్ని లేట్ వెంట్రికులర్ ఫిల్లింగ్ అని అంటారు. థ్యాంక్ యూ.